హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 19th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు కూడా మార్కెట్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ -110 పాయింట్స్. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 29 స్టాక్స్ మైనస్లోకి వెళ్తే 21 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు పర్సంటేజ్ వైజ్గా ప్రైస్ రైజ్లో సన్ ఫార్మా, సిప్లా రెండు కూడా ఫార్మా. తర్వాత టెక్ మహేంద్ర, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, M&M, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, LNT, ONGC, హీరో మోటార్ కాప్, ICICI బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది LTIM, తర్వాత HDFC బ్యాంక్, NTPC, టైటాన్, ఏషియన్ పెయింట్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజ్, నెస్లే, ఐషర్ మోటార్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, UPL, బజాజ్ ఆటో, SBI లైఫ్, JSW స్టీల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఇప్పుడు మనం చూస్తే మ్యాక్సిమం ప్రైస్ని డౌన్ చేస్తుంది LTIM, 10.7% మైనస్లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్లోనే క్లోజ్ అయింది. మోర్ దెన్ 550 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయితే దాంట్లో టాప్ లూజర్ HDFC బ్యాంక్. ఓన్లీ HDFC బ్యాంక్ తోని బ్యాంక్ నిఫ్టీలో 629 పాయింట్స్ మైనస్కి వెళ్ళింది, ఓన్లీ ఒక్క స్టాక్ చేయబట్టి. సో మిగిలిన వాటిలో కొంచెం తగ్గింది. AU బ్యాంక్ మైనస్లో ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ మైనస్లో ఉన్నాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో IDFC ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ICICI బ్యాంక్, SBI ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం అనుకున్నట్టుగా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా డౌన్కి వెళ్ళింది. డౌన్కి వెళ్ళి లోయర్ లెవెల్లో మంత్లీ పివోట్ లెవెల్కి దగ్గరలో మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మంత్లీ పివోట్ వచ్చి 21,238 మనకి మంత్లీ పివోట్. సో ఈరోజు లో చూస్తే 21,285. సో చాలా దగ్గరికి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళింది. క్లోజింగ్ వచ్చి పాజిటివ్గా క్లోజ్ అయింది. సో అంటే ఈరోజు ఓపెనింగ్ నుంచి చూస్తే పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా డౌనే ఉంది. ఇప్పుడు ఈరోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈరోజు హైని బ్రేక్ చేస్తే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు 21,650 వరకు. ఒకటి ఈరోజు హైని చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ 21,960 అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 21,238 ఆర్ 240 ±10 పాయింట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మంత్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిన్న వీడియోలో మనం అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ 45,480. సో ఈరోజు లో వచ్చి 45,430. సో ఈ జోన్ ఏదైతే ఉందో 45,500 నుంచి 45,000 ఒక 500 పాయింట్ జోన్. ఇది చాలా క్రూషియల్ జోన్. ప్రీవియస్గా ఒక పెద్ద గ్యాప్ అప్ వచ్చిన ఏరియా. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత హై ఎక్కడికి వెళ్ళింది? ఆల్మోస్ట్ మనకి 50 DMAకి దగ్గరలోకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. సో మనం గతంలో అనుకున్నాం 46 రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుందని. ఆ లెవెల్ నుంచి మళ్ళీ కొంచెం కిందకు వచ్చేసింది 45,713. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ 46,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత అప్ సైడ్కి వెళ్ళొచ్చు 46,500 వరకు. డౌన్ సైడ్ అగైన్ ఇదే సపోర్ట్ మనకి 45,500. సో దాన్ని బ్రేక్ చేస్తే 45,000. సో కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండెక్స్లో కూడా. రాబోయే రోజుల్లో వొలటాలిటీ, ఇంట్రాడే వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో టాప్లో ఉంది OFSS. ఈరోజు స్టాక్ ఆల్మోస్ట్ 28% పాజిటివ్గా క్లోజ్ అయింది బికాస్ ఆఫ్ రిజల్ట్. క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా హైయర్ లెవెల్కి వెళ్ళింది, 28% పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ వాల్యూమ్ బాగా ఉంది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 86% పెరిగింది. సో మోస్ట్లీ రేపు ఇది F&O బ్యాన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు అపోలో టైర్ 24% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ 6% పెరిగింది. బలరాంపూర్ చిని
టాటా కమ్యూనికేషన్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన స్టాకు. ఎంజిఎల్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, గోద్రేజ్ సిపి ఇవన్నీ కూడా ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో మనం అపోలో టైర్స్ని మనం ఈరోజు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్టాక్ వేరే చూద్దాం. ఫస్ట్ దీంట్లో నుంచి మనం అపోలో టైర్ తీసుకుందాం. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ ఒకసారి చూద్దాం, అంటే ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. సో ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇండియా మార్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్టీపీసీ, ఎంఎఫ్ఎస్ఎల్, బాటా ఇండియా, డాబర్, మెక్డోవెల్, హ్యావెల్స్, ముతూట్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వీటిల్లో మనకి ఇప్పుడు చూస్తే టాప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్ చూస్తే 14.34% తోని ఇండియా మార్ట్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ మనం నిన్న వీడియోలో కొంత కవర్ చేసాం. ఈరోజు మనం ఇండియా మార్ట్కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఒకటి షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ తీసుకుంటున్నాం, ఒకటి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ తీసుకున్నాం. రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఇండియా మార్ట్కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇండియా మార్ట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసింది లాస్ట్ 3 days బ్యాక్. 3 days బ్యాక్ చూస్తే మనకి 50 DMAని బ్రేక్ చేసింది ఇక్కడ. సో 50 DMAని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అది మనకి చాలా స్ట్రాంగ్ నెగిటివ్ మూమెంట్ లాగా తీసుకోవచ్చు మనకి. సో ఈ క్యాండిల్ ఈ 2 days ర్యాలీ లాగా వెళ్ళిందిగా. సో ఇక్కడ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇది వేవ్. సో జనరల్గా ఇలాంటి వేవ్స్ చాలా షార్ప్గా డౌన్ఫాల్కి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ వచ్చిన తర్వాత ఈ రీట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వెళ్ళాక మళ్ళీ ఫర్దర్గా డౌన్ అయితే మాత్రం ఇది ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్లో. సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్గా చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బేస్ని బ్రేక్ చేసింది. ఇక్కడ చాలా బేసింగ్ ఇది. ఈ బేసింగ్ ఏరియాని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో షార్టింగ్స్ బాగా జరుగుతాయి. సో అదే జరిగింది ఈరోజు కూడా. సో ఇక్కడ మనకి రెండు ఇండికేషన్స్, ఒకటి 50 DMAని బ్రేక్ చేసింది, దానికి నెక్స్ట్ ఇమీడియట్ డే దానికన్నా ముందు రోజే మనకి 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది. దాని తర్వాత 10 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది. దెన్ వీక్లీ పివోట్ లెవెల్ బ్రేక్ అయింది. ఈరోజు బేస్ని బ్రేక్ చేసింది. సో ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ స్టాక్లో. సో ఇప్పుడు దీంట్లో ఆపర్చునిటీ మనం ఏంటి అంటే ఓన్లీ షార్టింగ్ ఆపర్చునిటీ. బయింగ్ కోసం చూడొద్దు, షార్టింగ్ కోసం ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా పుల్ బ్యాక్ వస్తే, రేపు ఈ క్యాండిల్ చూసి రేపు ఏదైనా కొంత పుల్ బ్యాక్ వస్తే మాత్రం పివోట్ లెవెల్ కానీ లేదా బ్రేక్అవుట్ లెవెల్ కానీ ఏదైనా ఒక లెవెల్ దగ్గర మనం ఇది షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్. అయితే మన ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ తీసుకోవాలి షార్ట్ ఎంట్రీస్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ రావచ్చు అంటే ఈరోజు లోనే కొంచెం సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లాంగ్ టర్మ్ చార్ట్స్లో చూసినా కానీ ఈరోజు లో కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉండే అవకాశం కనబడుతుంది. సో ఇక్కడ సో సమ్వేర్ అరౌండ్ 2500 ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో 2377 ఇది మనకి ఇక్కడ మనకి వీక్లీ సపోర్ట్ ఉన్న ఏరియా. సో 2360 370 సమ్వేర్ ఆ లెవెల్స్. సో నెక్స్ట్ అది కూడా బ్రేక్ అయిపోతే మాత్రం ఇంకా ఫర్దర్ వీక్నెస్సే ఉండొచ్చు ఈ స్టాక్లో. అండ్ 2100 ఆర్ 2050 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు వన్స్ 2350ని బ్రేక్ చేస్తే. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం షార్ట్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఇది ఇండియా మార్ట్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. స్టాక్ అపోలో టైర్స్. అపోలో టైర్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఈరోజు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక్కడ కొంత బేస్ ఫామ్ అయింది, ఒక 4 days చిన్న కన్సాలిడేట్ అయింది. తర్వాత ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం. సో అంటే ఒకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఏదంటే 480 ఆర్ 483 లెవెల్ని ఈరోజు స్ట్రాంగ్ మొమెంటంతో క్రాస్ చేసింది. ఇంకొకటి 490 కూడా ఇంపార్టెంట్ లెవెల్ ఈ వేవ్ ఎక్స్టెన్షన్లో చూసినప్పుడు. సో ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే లెవెల్ యాక్చువల్గా 490. సో దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది. 490 ఫస్ట్ సపోర్ట్, దాని తర్వాత 484 సెకండ్ సపోర్ట్. ఈ రెండు లెవెల్స్ మధ్యలో మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ దొరికే అవకాశం ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఆర్ 1 or 2 days వెయిట్ చేసినా కానీ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఇది మనకి మంచి ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఈ లెవెల్ కన్నా కింద ఉంటుంది. ఈ రోజు లోనే మన స్టాప్ లాస్ అనుకోవచ్చు, కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ 517. ఇప్పుడు 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం బై చేస్తే మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ కాదు.
కాబట్టి ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు బై చేస్తే అప్పుడు మనకి ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. 517 ఆర్ 518 లెవెల్స్ వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాంగ్స్ లో మన స్టాక్ ఉంటే, ఈ స్టాక్ లో మనం ఉండి లాంగ్ లో ఉంటే మాత్రం క్యారీ చేయొచ్చు లాంగ్స్ ని. స్టాప్ లాస్ 484 ని స్టాప్ లాస్ గా డే క్లోజింగ్ 480 ఆర్ 482 ఆ లెవెల్స్ లో డే క్లోజ్ అయితే మాత్రం అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి. అదర్వైజ్ ర్యాలీని కంటిన్యూస్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు అప్ టు 517 నుంచి 520 వరకు. ఇది అపోలో టైర్స్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్, దాంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.